ప్రమోషన్ వచ్చినందుకు కంగ్రాచులేషన్స్. మీ ఆనందాన్ని చెప్పడానికి మీకు మాటలు రాకపోయినా మీ రాతల్లో నాకు కనిపిస్తుంది. రాతల్లో కనిపిస్తుందా? అలా ఎలా? మాయాజాలమా, ఇంద్రజాలమా, లేక తావీజ్ మహిమ ఏమైనా ఉందా మీ దగ్గర? మీరు రాసే పద్ధతిని బట్టి మీ భావోద్వేగాన్ని గుర్తించగలిగాను. తావీజు మహిమ ఏం కాదులే. ఐ కెన్ ఎనలైజ్ యువర్ హ్యాండ్ రైటింగ్ని బట్టి రాసేవారి మూడ్ తెలుసుకోవచ్చు. ఇప్పుడు చూసినా రాయడం చదవడం అంటారు. ఇంతకీ మీ ఏమేంటండి? నాతి చరామి, నేను రాసుకుంటున్న నవల్. ఆ బుక్ని పబ్లిష్ చేసి మా డాడీకి గిఫ్ట్గా ఇవ్వాలి. దట్స్ మై ప్రెజెంట్ ఎయిమ్. నోవెలా? అనుకున్నాను మీ రాతలు చూసి తెలుగు టీచర్ అవ్వడానికో రైటర్ అవ్వడానికో ట్రై చేస్తున్నారు అని. బుక్ అవుదరా? అయితే నాకు స్టోరీ చెప్తారా? పబ్లిష్ అవ్వడానికి ముందే మీకు అభిమాని అయ్యే అవకాశం ఇస్తారని ఆశిస్తున్నా. చెప్తాను, జాగ్రత్తగా ఫాలో అవ్వండి. ఎందుకంటే ఒక్కొక్క లెటర్లో ఒక్కొక్క ఎపిసోడ్లా మాత్రమే చెప్తా. పూర్తిగా ఒకేసారి తెలిసిపోతే ఏముంటుంది? కొంచెం క్యూరియాసిటీ పెంచాలి కదా, అందుకే ఇలా. తూర్పుగోదావరి జిల్లాలో శివారుపాలెం అనే ఒక చిన్న పల్లెటూరు. ప్రేమలో విజయం సాధించిన ఉపాధి కోసం వెతుక్కుంటున్న ఒక నిరుద్యోగి గోపినే ప్రపంచంగా ప్రేమిస్తున్న ఆరాధ్య. ఇప్పటివరకు మనం ధనరేఖ గురించి చెప్పుకున్నాం కదా, ఇప్పుడు ఇది చూడు, ఇదే ప్రేమరేఖ. ప్రేమరేఖ అలాంటివి కూడా ఉంటాయా చేతిలో? ఉంటుంది, చూడు ఎంత పెద్దగా ఉందో. ఏం చెప్తుంది ఏంటి ప్రేమరేఖ? చాలా చెప్తుంది. మనం ఎప్పటికీ విడిపోమని, ఎన్ని అడ్డంకులు వచ్చినా ఎదుర్కొంటామని, మీ ఇంట్లో ఒప్పించి పెళ్లి చేసుకుంటామని చెప్తుంది. ఓ, మరి ఆ తర్వాత ఏముంది? నువ్వు నేను కలిసే ఉండొచ్చు. ఇలా దొంగల్లా కలుసుకోవాల్సిన పనే ఉండదు. అవన్నీ జరగాలంటే ముందు నువ్వు మా నాన్నతో మాట్లాడాలంటే ముందు నాకు ఒక పని దొరకాలి కదా. నిన్ను పోషించగలననే నమ్మకం మీ నాన్నకు కలగడానికి. దొరుకుతుందిలేంటి అబ్బాయి గారు, ఆ శివయ్య అనుగ్రహం ఎప్పుడూ ఉంటుంది. పని దొరికిన వెంటనే మా నాన్నతో మాట్లాడి ముహూర్తం పెట్టించేద్దాం, సరేనా? అమ్మాయి గారు సెలవిచ్చారుగా, ఎల్లామే నీంగ సొన్న మారిదా. అవునా? మరి రేపేదో ఇంటర్వ్యూ ఉందన్నావు, ప్రిపేర్ అయ్యావా? ప్రిపేర్ అవ్వడమా? ప్రిపరేషన్. దేనికి ప్రిపరేషన్? రికమెండేషన్ లెటర్స్ తప్పించి టాలెంట్ని పట్టించుకొని ఇంటర్వ్యూస్కి ఏం ప్రిపేర్ అవ్వాలి? వాళ్ళకి కావాల్సింది గ్రాడ్యుయేషన్ సర్టిఫికెట్లో మార్కులు కాదు, బ్యాక్ డోర్ నుంచి వచ్చే కమిషన్. అది ఉంటే చాలు, ఉద్యోగం ఇచ్చేస్తారు. నువ్వు చెప్పింది నిజమే. అలానే మనం ప్రయత్నించడం మానేస్తామా? రోజుకో ప్రయత్నానికో ప్రయాసం. ఎన్నాళ్ళకు ముగుస్తుందో ఈ ప్రయాణం? ఇది ముగిసే ప్రయాణం కాదు, మనిద్దరం కలిసి మొదలు పెట్టవలసిన ప్రయాణం. నీ ప్రయత్నాలన్నీ ఫలించే రోజులు దగ్గరలోనే ఉన్నాయి. అంతవరకు పిడికడు ఓర్పుతో ఉంటే సరిపోతుంది. నాకు ఓర్పైనా ఓదార్పైనా నీ నుండే వస్తుంది. నువ్వు నా పక్కనుంటే చాలు, ఏదైనా సాధించగలను. అబ్బాయి గారిని వదిలేస్తే కవితలతో కోటలు కట్టేస్తారు. ఈ పొగట్టలకు బ్రేక్ ఇచ్చి ఇంటి తీసుకు బయలుదేరదామా? అప్పుడేనా? ఆలస్యమైతే ఇంట్లో తిడతారు. తర్వాత ఎపిసోడ్ మరొక లెటర్లో కొనసాగిద్దాం. ఆరంభం బాగుంది, మంచి లవ్ స్టోరీ. ఒకరి కోసం ఒకరు ఆలోచించే ప్రేమికుల కథలో తర్వాత ఏమైందో తెలుసుకోవడానికి వెయిట్ చేస్తున్నా. ఇంత ఓపిక్గా నా కథ వింటున్నందుకు చాలా థ్యాంక్స్. ఇక కథలోకి వెళ్తే, ఇంటర్వ్యూకి అటెండ్ అయ్యి వచ్చిన గోపిని కలుసుకున్న ఆరాధ్య. గోపి, అక్కడేం చేస్తున్నావు? ఇక్కడికి రా. ఏంటి గోపి, ఇక్కడేం చేస్తున్నావు? ఇంతకీ నువ్వు వెళ్ళిన ఇంటర్వ్యూ ఏమైంది? ఇంటర్వ్యూవా? అంటే అధికార హస్తాలు తడిపితే గానీ నిరుద్యోగ దప్పిక తీరదంటున్నారు. అది పాత సమాధానమే కదా, ఇంతలా ఆలోచించడం దేనికి? ఈరోజు ఒక కొత్త కారణం విన్నానులే. కొత్త కారణమా? ఏంటి గోపి అది? మా పూర్వీకులు తమిళ్ వాళ్ళు అవ్వడం వల్ల
నేను తెలుగువాడిని కాను అంటూ రిజెక్ట్ చేశారు. నిజమే, మా పూర్వీకులు తమిళ వాళ్ళే, కానీ నేను పుట్టింది పెరిగింది ఇక్కడే. తిరువళ్ళూరు తిరుక్కురల్ మట్టం ఇల్లే. శ్రీశ్రీ కవితా జ్ఞానాన్ని కూడా చదువుకుంటూ పెరిగా. నా గతం తమిళం, కానీ నా జీవితం మొత్తం ఇక్కడే గడిపినా నన్ను తెలుగువాడిగా గుర్తించడం లేదు. కాదని చెప్పడానికి 100 కారణాలు చెప్తారు. అవన్నీ నువ్వు పట్టించుకో గోపి. లోకం మొత్తం ఎన్ని కారణాలు చెప్పినా నువ్వు మాత్రమే నన్ను నన్నులా నమ్ముతావు. అదే నా మొత్తం జీవితంలో నేను చేసుకున్న అదృష్టం. కవిగారు కవ్వింపు కవితలు రచించడం ప్రారంభించారే. అదేంటో మరి, అమ్మాయి గారితో మాట్లాడితే చాలు కవితలు అలా తన్నుకుంటూ వచ్చేస్తాయి. అవునా? తర్వాత ఏమైంది? మధ్యలో ఆపేసి ఆత్రం పెంచేశారు. ఏముంటుంది, వాళ్ళు సిచ్యువేషన్ని కాకుండా లైఫ్ని ఎంజాయ్ చేస్తున్నారు. చూసే చూపే వాలుగా భాషే లేని భావమా ఆశే నీకై చూడగా ధ్యాసే మరే ప్రేమగా తారా తీరం దారుల్లోనా నీవు నేను కలువగా నీలి మేఘం సాధనమై సాగే కాలం సాయం కాదా నింగి నేల మారిన కాట్లే మీటుం ఓరిసై నీ కాట్లే కేళయాళిసై ఏమో ఏంటో యువరాని ఆశ ఆరా తీసాది పరువపు ధ్యాస గీతే దాటి చొరవే చేస్తే సాకేలేని కథ మొదలెడదామా ఏలో ప్రణయపు రాగం సాగెనుగా ఇరువురి మదిలోన ప్రేమే ఆశల తీరం దాటెనుగా మనసుల జత కలయిక మాయే మాయే ఇది ప్రేమ మాయే చేసే మాయే కథ మొదలవగా నిన్నే చేరా మనసార కోరి నువ్వే ప్రేమై వలచెను గనుక ఆ తర్వాత ఏమైంది? గోపికి జాబ్ వచ్చిందా? ఆరాధ్యని పెళ్లి చేసుకున్నారా? పెళ్ళా? రోజులన్నీ ఒకేలా ఉండవు. ఒక్కొక్క రోజు ఒక్కొక్కలా ఉంటుంది. ఒకరోజు ఆరాధ్య విన్న ఒక్క మాటతో తన జీవితమే మలుపు తిరిగింది. చచ్చచ్చా, ఈ కాలం పిల్లల్ని అస్సలు నమ్మలేకపోతున్నాం. చెప్పిన మాట అస్సలు వింటలేదు. ఏమైందండి? ఆ శంకరం గారి అమ్మాయి ఎవరినో ప్రేమించిందట. వాడితో పారిపోయి పెళ్లి చేసుకుంది. అయ్యో, ఆ పిల్ల ఎంత పని ఆ చేసింది? కాల ప్రభావం. మన ఆరాధ్య కూడా వీలైనంత తొందరలో మంచి సంబంధం చూసి పెళ్లి చేసేయాలి. కాలాన్ని అస్సలు నమ్మలేకపోతున్నాం. నేను సాయంత్రం పంతులు గారి దగ్గరికి వెళ్ళి మంచి సంబంధం చూడమని చెప్తాను. నాన్న నాకు పెళ్లి చేయాలని కంగారు పడుతున్నారు గోపి. నాకేం చేయాలో అర్థం కావడం లేదు. మీ నాన్నగారు భయపడుతున్నారంటే అర్థం ఉంది. ఎంతైనా ఆడపిల్ల తండ్రి కదా, ఆ మాత్రం భయం ఉంటుంది. కానీ నాకు నమ్మకం ఉంది మీ నాన్నగారు మన పెళ్ళి ఒప్పుకుంటారని. ఎలా గోపి? నాన్న మాటల్లో కనిపించిన కంగారు నన్ను ఇంకా కలవర పెడుతుంది.
చిన్నప్పటి నుండి ఆయన ఇంతలా మాట్లాడింది లేదు. భయపడక ఆరాధ్య, తండ్రి స్థానంలో ఉన్న ఎవరైనా అలాగే మాట్లాడతారు. నేను త్వరలోనే మీ నాన్నగారితో మాట్లాడి మన పెళ్లి కొప్పిస్తాను. అమ్మాయి గారు అలిగినా బాగుంటారేమో కానీ ఏడుపు ముఖంతో అస్సలు బాగోరు. సిరింగా, నల్లా సిరింగా. నీతో ఉంటే ఎంతటి కష్టమైన బాధైనా మర్చిపోతాను గోపి. కానీ ఈ కలవరం మాత్రం కదిలిస్తూనే ఉంది. మా నాన్న ఒప్పుకోలేదంటే నువ్వేం చేస్తావు? చెప్పు, నువ్వేం చేస్తావు? బహుశా పిచ్చోడినైపోతానేమో. ఏంటి గోపి? అవునా రాజ్య, ఎవరు లేని నా జీవితంలో సర్వస్వం నీవయ్యావు. ఇప్పుడు నన్ను ఒంటరిని చేసి వెళ్ళిపోతే పిచ్చోడినైపోతాను కదా. అలా ఏం జరగదు. నేను పెళ్ళంటూ చేసుకుంటే నిన్నే చేసుకుంటా. నీతోనే నా జీవితం మొత్తం జీవిస్తా. అందుకోసం ఏమైనా చేస్తా. ఆరాధ్య, నాన్న, ఏంటి నువ్వు చేస్తున్న పని? అవునా? ఆరాధ్య వాళ్ళ నాన్న చూశాక ఏమన్నారు? వాళ్ళ ప్రేమను అంగీకరించారా? నాకు వాళ్ళల్లో మన ప్రేమ కనిపిస్తుంది. తర్వాత ఏమైందో తెలుసుకోవాలని చాలా ఆత్రంగా ఉంది. కుషాల్, మనం ఒకసారి కలుసుకుందాం. ఈ అడ్రస్లో రేపు ఈవినింగ్ 4కి వెయిట్ చేస్తూ ఉంటా. తప్పకుండా రా. ఇట్లు పరిణితి నందగోపాల్. రేపు 4 o'clock అంటే ఈరోజు 4కే ఇప్పుడే స్టార్ట్ అవ్వాలి. నదులకు తీరముందని ఇరువురి వింత వైఖరి పదముల చెంట మాదిరి అతిశయ